ओम शांति 31/12/21। मीठे बच्चे, सदा सुखी रहो। जितना याद करेंगे उतना सुख मिलेगा। यही बाप तुम बच्चों को ఆశీర్వాద్ देते हैं। మధురమైన పిల్లలు, సదా సుఖంగా ఉండండి. ఎంత స్మృతిలో ఉంటే అంత సుఖం లభిస్తుంది. ఇదే బాబా పిల్లలేని మీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. ప్రశ్న, संगम युग पर तुम बच्चे ऐसा कौन सा शुभ कार्य करते हो जो सारे कल्प में नहीं होता? సంగం యుగంలో పిల్లలేని మీరు ఎటువంటి శుభకార్యం చేస్తున్నారు అది మొత్తం కల్పంలో ఇంకెప్పుడు ఉండదు? జవాబు, పవిత్ర బన్నా और बनाना सबसे शुभ कार्य है. పవిత్రంగా తయారవటం, ఇతరులను తయారు చేయటం అన్నిటికన్నా శుభకార్యము. పవిత్రంగా అవటం ద్వారానే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతున్నారు. పవిత్ర बनने की युक्ति बाप ने बताई है. పవిత్రంగా ఏ ఉపాయం బాబా తెలియచేశారు. మీఠే బచ్చే, తుమ్ ముఝే లవ్ సే యాద్ కరో. మధురమైన పిల్లలు, మీరు నన్ను ప్రేమగా స్మృతి చేయండి. దేహీ అభిమాని బనో, దేహీ అభిమానిగా అవ్వండి. ऐसी युक्ति सबको सुनाते रहो. ఇటువంటి ఉపాయం అందరికీ వినిపిస్తూ ఉండండి. గీత హై, కిస్నే ఇస్ సబ్ ఖేల్ రచాయా. పాట, ఎవరు ఈ ఆటనంతా రచించారు? ఓం శాంతి. शिव बाबा बैठ करके अपने बच्चों को శాలిగ్రామం को समझाते हैं. శివ్ బాబా కూర్చొని తన పిల్లలకు శాలిగ్రామాలకు తెలియచేస్తున్నారు. శివ్ బాబా को तो सब जानते ही है. శివ్ బాబా గురించి అందరికీ తెలుసు. ఏ भी जानते हैं कि शिव बाबा को अपना शरीर नहीं है. ఇది కూడా తెలుసు కదా, శివ్ బాబాకి తన శరీరం లేదు. శివుకి ప్రతిమతో ఏక్ హీ హై. శివుడి యొక్క ప్రతిమ ఒక్కటే ఉంటుంది. ఇస్మే కోయి ఫర్క్ నహీ ఆతా. ఇందులో ఎటువంటి తేడా రాదు. ఉన్కో దిఖాతే హై లింగ్ కే సమాన్. వారిని లింగం సమానంగా చూపిస్తారు. జైసే మనుష్య హై తో మనుష్య మే కోయి ఫర్క్ నహీ పడ్ సక్తా. ఎలాగైతే మనుషులు ఉంటారు, మనుషుల్లో ఎటువంటి తేడా ఉండదు. ఆంఖ్, నాక్, ఖాన్ సబ్కో దో హై. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉంటాయి కదా. ఆత్మ కూడా దాచి ఉన్న వస్తువు కాదు. जैसे मनुष्यों की देवताओं की पूजा होती है, वैसे आत्माओं और परमात्मा की भी पूजा होती है. ఎలాగైతే మనుషులకి దేవతలకి పూజ జరుగుతుందో అలాగే ఆత్మలకి పరమాత్మకి కూడా పూజ జరుగుతుంది. शिव के मंदिर में जाओ तो ढेर छोटे छोटे शालिग्राम रखे हुए हैं जिनकी पूजा होती है. శివాలయానికి వెళ్ళినట్లయితే లెక్కలేనన్ని చిన్న చిన్న శాలిగ్రామాలు పెట్టి ఉన్నాయి. వారికే పూజ జరుగుతుంది. मनुष्य की 2 प्रकार की पूजा होती है. एक तो विकारियों की, दूसरी निर्विकारियों की. మనుషులకు కూడా 2 రకాల పూజ ఉంటుంది. ఒకటి వికారీలకి, రెండోది నిర్వికారీలకి. उसको कहा जाता है भूत पूजा. దాన్ని భూత పూజ అని అంటారు. क्योंकि यहाँ तो शरीर कोई का भी पवित्र है नहीं. ఎందుకంటే ఇక్కడ ఎవరి శరీరం పవిత్రంగా లేదు. 5 तत्वों का बना हुआ है. మిట్టి కా బనా హువా పుత్లా హై. పంచతత్వాలతో తయారైంది, మట్టితో తయారైన బొమ్మ అని చెప్తున్నారు బాబా. మూర్తియా బనాతే హై तो भी मिट्टी और पानी मिलाते हैं. फिर उसको सुखाने के लिए धूप चाहिए. విగ్రహాలు తయారు చేస్తారు, అప్పుడు మట్టి నీళ్లు కలుపుతారు, తిరిగి దాన్ని ఎండపెట్టడానికి ఎండ కావాలి. ధూప్ బి ఆగ్ కా అంశ హై. బాబా చెప్తున్నారు, వేడి కూడా, నిప్పు కూడా అగ్ని యొక్క అంశమే. ఆగే ధూప్ సే ఆగ్ జలాతే థే. పూర్వం ఎండ వేడితో అగ్ని అంటే నిప్పు అంటించేవారు. तो बच्चों को ये पता है कि निराकार की भी पूजा होती है. పిల్లలకి ఇది తెలుసు కదా, నిరాకారుడికే పూజ జరుగుతుంది. సాకార్ దేవతాంకి బి హోతీ హై. సాకార దేవతలకి జరుగుతుంది, మనుషులకి జరుగుతుంది. దేవతలు పవిత్రులు, ఇక్కడ అపవిత్రులు. బాకీ పూజతో 5 తత్వంకి హోతీ హై. మిగిలిన పూజ పంచతత్వాలకి జరుగుతుంది. ఆత్మ క్యా చీజ్ హై ఏ మనుష్య నహీ జాన్తే. ఆత్మ ఎలా ఉంటుందో మనుషులకు తెలీదు. కహా జాతా హై రిలైజ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని. ఆత్మకు రిలైజ్ కరో, ఆత్మగా పరిశీలించుకోండి. ఆత్మ హే బిందు సమాన్. ఆత్మ చిన్న బిందువులా ఉంటుంది. కయ్యోన్నే సాక్షాత్కార్ బి కియా హై.
చాలామంది సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు. वर्णन करते हैं छोटी सी लाइट उनसे निकल हमारे में प्रवेश हो गई. వర్ణన చేస్తారు కదా, చిన్న లైట్ మన నుంచి దాని నుంచి వచ్చి చిన్న ప్రకాశం మనలో ప్రవేశించినట్లు. అచ్చా ఇస్సే ఫాయిదా తో కుచ్ భీ నహీ హువా. అచ్చా దీనివల్ల ఏమీ లాభం లేదంటున్నారు బాబా. నారద్ और మీరా భక్తి మే థీకే గాయే జాతే హై. నారదుడు మరియు మీరా భక్తిలో ఎంతో ఎంతో తీవ్రమైన వారిగా మహిమ చేయబడి ఉంది. భలే సాక్షాత్కార్ హోతే హై పరంతు సీడీ ఉతరనే హోతే హై నా. భలే సాక్షాత్కారాలు జరుగుతాయి కానీ మెట్లయితే దిగిపోవాలి కదా. ఫాయిదా అల్పకాల్ కే లియే హోతా హై. లాభం అంతా కూడా అల్పకాలికంగా ఉంటుంది. అభి తుమ్ బచ్చే ఆత్మాభిమాని బనే హో. ఇప్పుడు పిల్లలేని మీరు ఆత్మాభిమానిగా అయ్యారు. జాన్తే హో ఆగే హమ్ దేహ్ అభిమాని థే. మీకు తెలుసు కదా, పూర్వం మనం దేహాభిమానులుగా ఉండేవారం. అబ్ ఎహే నయి బాతే. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. ఆత్మ పढ़ रही है. ఆత్మ చదువుకుంటుంది. ఏ తో ఏకదం పక్కా కర్ దేనా चाहिए. బాబా హమ్కో పढ़ाते हैं. ఇది మనకి ఒక్కసారిగా పక్కాగా ఉండాలి, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని. ఏ తో పెహ్లా పక్కా నిశ్చయ్ హో జాయ్. ఇది ముందు పక్కా నిశ్చయం ఏర్పడాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆధాకల్ప్ ఆత్మాభిమాని బంతే హై. అర్ధకల్పం ఆత్మాభిమానిగా అవుతాం. ఫిర్ ఆధాకల్ప్ దేహ్ అభిమాని బంతే హై. తిరిగి అర్ధకల్పం దేహాభిమానులుగా అవుతాము అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, సత్యుగ్ మే ఆత్మకు ఏ శుద్ధ అభిమాన్ నహీ హై कि हम परमात्मा को जानते हैं. సత్యుగంలో ఆత్మకి ఈ శుద్ధ అభిమానం ఉండదు, మాకు పరమాత్మ తెలుసు అని. శుద్ధ అభిమాన్ और అశుద్ధ అభిమాన్ होता है ना. శుద్ధ అభిమానం అశుద్ధ అభిమానం ఉంటుంది కదా. కర్తవ్య भी शुभ और अशुभ होते हैं. కర్తవ్యాలు కూడా శుభము మరియు అశుభము ఉంటాయి అంటారు కదా. శుభకార్యం చేయటంలో ఆలస్యం చేయకూడదు అంటారు. బాబ్ कहते हैं मैं तुमको कितना अच्छा बनाता हूँ. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని ఎంత మంచిగా తయారు చేస్తున్నాను. తుమ్ పవిత్ర బనో తో పవిత్ర దునియా కా మాలిక్ బనేంగే. మీరు ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పవిత్ర ప్రపంచానికే యజమానిగా అయిపోతారు. ఇన్ జైసా శుభకార్య కోయి హో నహీ సక్తా. దీనికి మించిన శుభకార్యం ఇంకేది ఉండదంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఘడి ఘడి బాబా అంటున్నారు, దేహీ అభిమానిగా అవ్వండి. अपने को आत्मा समझ बाप से पूरा लव रखना है. స్వయాన్ని ఆత్మగా భావించి బాబా పైన పూర్తి ప్రేమ ఉండాలి. ఆత్మ కా సంబంధ హీ ఏక్ బాప్ సే హై. ఆత్మ యొక్క సంబంధం కూడా ఒక బాబాతోనే ఉంది. ఓ బెయిట్ పढ़ाते हैं. బాబా కూర్చుని స్వయంగా చదివిస్తున్నారు. ఏ ప్రాక్టికల్ అనుభవ్ కి బాత్ హై. ఇది ప్రాక్టికల్గా అనుభవం యొక్క విషయము. बेहद के बाप से हम बेहद स्वर्ग का वर्षा ले रहे हैं. బేహద్ బాబా నుండి మనం బేహద్ స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాప్ బి कहते हैं హే మీఠే మీఠే బచ్చో. బాబా కూడా అంటున్నారు, హే నా మధురాతి మధురమైన పిల్లలు. ఆత్మాంకో कहते हैं. ఆత్మలకే అంటున్నారు. ఆత్మ ఇన్ కానో సే సున్తి హై. ఆత్మ ఈ చెవులతో వింటుంది. तुम समझते हो आज हमको कौन मीठे मीठे बच्चे कह रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఈరోజు మనల్ని ఎవరు మధురాతి మధురమైన పిల్లలు అంటున్నారు. మీఠే మీఠే బచ్చే, మధురాతి మధురమైన పిల్లలు అని. బాప్ కా బచ్చం పర్ లవ్ रहता है ना. బాబాకి పిల్లల పైన ప్రేమ ఉంటుంది కదా. बहुत खुशी से बच्चों की पालना करते हैं. చాలా సంతోషంగా పిల్లల యొక్క పాలన చేస్తారు. ఎహ్ బి బచ్చోం కా బేహద్ కా బాప్ హై. వీరు కూడా పిల్లలకు అనంతమైన తండ్రి. ఆత్మ कहती है हम शरीर के आर्गन्स ద్వారా सुनाता हूँ. ఆత్మ అంటుంది, నేను శరీరం యొక్క ఇంద్రియాల ద్వారా వినిపిస్తాను. అజ్ఞాన్ కాల్ మే బాప్ బచ్చోం కో కిత్నా లవ్ కర్తే హై. అజ్ఞాన కాలంలో కూడా తండ్రి పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారు. जानते हैं ये वारिस है. इन्हों को हम लायक बनाता हूँ जिससे बहुत सुखी बने. బాబాకి తెలుసు వీళ్ళు వారసులు, వీరిని మేము యోగ్యంగా తయారు చేస్తాము,
దీని ద్వారా చాలా సుఖీలుగా అవ్వాలి అని, అచ్చా వర్షా పాయే, మంచి వారసత్వాన్ని పొందాలి. कहते हैं ना बच्चे, जीते रहो సుఖీ బనో, ఆశీర్వాద్ నికల్తీ రహేగి. బాబా అంటున్నారు పిల్లలు జీవిస్తూ ఉండండి, సుఖీలుగా అవ్వండి, ఆశీర్వచనాలు వస్తూ ఉంటాయి. బచ్చా సदैव సుఖీ రహో, పిల్లలు ఎప్పుడూ సుఖంగా ఉండండి. పరంతు వతో సదా సుఖీ హోనా సకే, కానీ సదా సుఖీలుగా ఉండలేరు. तुम बच्चे जानते हो बाबा हमको आशीर्वाद दे रहे हैं, సదా సుఖీ రహో, ముझे యాద్ కరో. పిల్లలని మీకు తెలుసు కదా, బాబా మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. సదా సుఖంగా ఉండండి, నన్ను స్మృతి చేయండి. బాప్ కితనా ప్యార్ ప్రేమ్ నమ్రతా సే బైట్ సమझाते हैं. బాబా ఎంత ప్రేమగా నమ్రతగా కూర్చుని తెలియచేస్తున్నారు. బాప్ బచ్చోं का सर्वेंट है ना, తండ్రి ఎప్పుడు పిల్లలకి సేవకుడే కదా. కితనే బచ్చోं की చాకరీ करनी होती है, ఎంతగా పిల్లలకి చాకరీ చేయాల్సి ఉంటుంది. माँ मर जाती है तो बाप को सब कुछ बच्चों का करना पड़ता है. తల్లి చనిపోతే తండ్రి పిల్లలకి అన్నీ చేయాల్సి ఉంటుంది. ఏ బాప్ కితనా బచ్చోं को प्यार से समझाते हैं. ఇక్కడ బాబా పిల్లలకి ఎంత ప్రేమగా తెలియచేస్తున్నారు. అప్నే पैरों पर खड़ा होना है, మీ కాళ్లపైన మీరు నిలబడాలి. హే ఆత్మ, మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. దేహం యొక్క అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది చాలా పెద్ద పాఠము. బచ్చే ఘడీ ఘడీ భూల్ జాతే హై, కానీ పిల్లలు ఘడీ ఘడీకి మర్చిపోతున్నారు. कहते हैं బాబా కో యాద్ కర్నా భూల్ జాతే హై, అంటారు బాబాని స్మృతి చేయటం మర్చిపోతున్నాము అని. యాద్ అక్షర్ బడా సహజ్ హై, స్మృతి అనే అక్షరం చాలా సహజం అంటున్నారు బాబా. योग व नेस्टा आदि ఏ శాస్త్రం కి అక్షర్ హై, యోగము లేక నేస్టా ఇవన్నీ శాస్త్రాల యొక్క అక్షరాలు. బాప్ కితనా సహజ్ బతలాతే హై, సిర్ఫ్ యాద్ కరో. బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు, కేవలం స్మృతి చేయండి. బాప్కో దేఖనే సే బడీ ఖుషీ హోనీ చాహియే, బాబాని చూడడంతోనే చాలా సంతోషం ఉండాలి. హమారే జైసే బాబా దునియా మే కిసీ కో నహీ మిల్తా, మనలాంటి మనకు దొరికిన బాబా ప్రపంచంలో ఎవరికీ లభించరు. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మ పతిత్ బనీ థీ, మీకు తెలుసు కదా ఆత్మనేన నేను పతితంగా అయిపోయాను. అబ్ బాప్ పావన్ బనాతే హై, ఇప్పుడు బాబా పావనంగా తయారు చేస్తున్నారు. అందుకే పిలుస్తారు కూడా, హే పతిత పావన రా, వచ్చి పావనంగా తయారు చేయండి అని. बाप को याद करने के सिवाय और कोई तकलीफ़ नहीं देते हैं. బాబాని స్మృతి చేసే కష్టం తప్పించి బాబా ఇంకేమీ ఇవ్వట్లేదు. ఇస్కా నామ్ హీ హై సహజ్ యాద్, సహజ్ జ్ఞాన్. దీని పేరే సహజ స్మృతి, సహజ జ్ఞానము. ఎహ్ బీ బచ్చే సమజ్ గయే హై, ఇది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. బాప్ సత్ హై చైతన్య హై, బాబా సత్యమైనవాడు చైతన్యమైనవాడు. उनकी आत्मा ज्ञान का सागर है, ज्ञान की अथॉरिटी है. వారి యొక్క ఆత్మ జ్ఞాన సాగరుడు, జ్ఞానం యొక్క అథారిటీ. యహా మనుష్యోం కి మహిమ హోతీ హై, ఇక్కడ మనుషులకు కూడా మహిమ జరుగుతుంది. ఫలానా శాస్త్రం కి అథారిటీ హై, ఫలానా వారు శాస్త్రాల యొక్క అథారిటీ అని. యహా బాప్ कहते हैं मैं ही सभी वेदों शास्त्रों की को जानता हूँ, अथॉरिटी हूँ. ఇక్కడ బాబా అంటున్నారు నేనే అన్ని వేద శాస్త్రాలు తెలుసున్నవాడిని, నేనే సర్వశక్తివంతుణ్ణి. భక్తి మార్గంలో కూడా చిత్రాల్లో చూపిస్తారు కదా, విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు. తిరిగి వారికి శాస్త్రాలు ఇచ్చారు. బ్రహ్మ ద్వారా సబ్ వేదోం శాస్త్రోం కా సార్ సమझाते हैं, బ్రహ్మ ద్వారా సకల వేద శాస్త్రాల సారం బాబా తెలియచేస్తున్నారు. బాప్ సభీ బాతే అచ్చి రీతి బైట్ సమझाते हैं, బాబా అన్ని విషయాలు మంచి రీతిలో కూర్చుని తెలియచేస్తున్నారు. ఆ బ్రహ్మతో హే సూక్ష్మవతన్ మే, ఇప్పుడు బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నారు. భగవాన్ హో గయా మూల్ వతన్ మే, భగవంతుడున్నది మూలవతనంలో. అబ్ సూక్ష్మవతన్ మే కిస్కో జ్ఞాన్ సునాయంగే, ఇప్పుడు సూక్ష్మవతనంలో ఎవరికి జ్ఞానాన్ని వినిపిస్తారు. జరూర్ యహా ఆకర్ సునాయంగేనా, తప్పకుండా ఇక్కడికి వచ్చి వినిపిస్తారు కదా. ఏ బడీ సమజ్నే కి బాతే హై, ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
ब्रह्मा द्वारा सब शास्त्रों का सार भगवान कहाँ सुनाएंगे? బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారం భగవంతుడు ఎక్కడ వినిపిస్తారు? వినిపించేది ఇక్కడే. అభి తుమ్ ప్రాక్టికల్ మే జాన్తే హో कैसे भगवान आकर ब्रह्मा ద్వారా హమే సునాతే హై. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు కదా ఏ విధంగా భగవంతుడు వచ్చి బ్రహ్మ ద్వారా మనకి వినిపిస్తున్నారో. బచ్చోం కో తో అతాహ్ ఖుషీ హోనీ చాహియే. పిల్లలకు అంతులేని సంతోషం ఉండాలి. మనుష్య 5-10 लाख కమాతే హై కితనీ ఖుషీ హోతీ హై. మనుషులు 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తే ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడ బాబా కూర్చుని మీ యొక్క ఖజానా నింపుతున్నారు. कहती है मुझे याद करो तो तुम सोने जैसा बन जाएंगे. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు బంగారంలాగా అవుతారు. ఏ భారత్ సోనేకి చిడియా బన్ జాయేగా. ఈ భారతదేశం బంగారు పక్షిలాగా అవుతుంది. जानते हो बाबा मूल वतन से आकर ब्रह्मा द्वारा हमको शास्त्रों का सार समझा रहे हैं. మీకు తెలుసు కదా శివ బాబా పరంధామం నుండి వచ్చి బ్రహ్మ ద్వారా మనకి సకల వేద శాస్త్రాల సారం తెలియచేస్తున్నారు. సబ్ రాజ్ సమझाते हैं. అన్ని రహస్యాలు తెలియచేస్తున్నారు. उस योग तप दान पुण्य आदि से मुक्ति तो कोई नहीं पाता है. ఆ యోగం యజ్ఞ తపాలు దాన పుణ్యాలు చేయటం వల్ల ఎవరూ ముక్తిని పొందలేరు. మనుషులు అనుకుంటారు ఈ దారి ద్వారా మేము ముక్తిలోకి వెళ్తాము అని. ఒకవేళ ఇలా జరిగితే తిరిగి పతిత పావనుడు తండ్రి వచ్చే అవసరం ఏముంది? అగర్ वो वापस जाने का रास्ता होता तो कोई जाते हैं ना. ఒకవేళ వాపస్ వెళ్ళే దారి ఉంటే ఎవరైనా వెళ్ళిపోతారు కదా. దునియా మే మనుష్యోంకి అనేక మత హై. ప్రపంచంలో మనుషులకి అనేక మతాలు ఉన్నాయి. ఆ బచ్చోं को बाप ने समझाया है वापस कोई भी जा नहीं सकते. ఇప్పుడు పిల్లలకు బాబా తెలియచేశారు వాపస్ ఎవరు వెళ్ళలేరు. बाप कहते हैं मैं इन द्वारा सब वेदों शास्त्रों का सार समझाता हूँ. బాబా అంటున్నారు నేను వీరి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారం తెలియచేస్తాను. इसने भी बहुत गुरु किए हैं पढ़ा लिखा है. బాప్ कहते हैं इन सबको भूल जाओ. ఇతను కూడా చాలామంది గురువులను ఆశ్రయించారు. ఈ బ్రహ్మ బాబా చదువుకున్నారు. బాబా అన్నారు వీళ్ళందరినీ మర్చిపోండి అని. పతిత పావనుడు పరంపిత పరమాత్ముణ్ణి అంటారు. वो मनुष्य सृष्टि का बीज रूप है. వృక్షపతి చైతన్య है. ఆయన మనుష్య సృష్టికే బీజరూపుడు. వృక్షపతి చైతన్యమైనవాడు. ఆత్మలన్నీ చైతన్యమే. तुम जानते हो हम मूल वतन में जाकर फिर आएंगे पाठ बजाने. మీకు తెలుసు కదా మేము మూలవతనం వెళ్ళి తిరిగి పాత్రని అభినయించేందుకు వస్తాము. ఆధా కల్ప సుఖకా పాట బజాయింగే. అర్ధకల్పం సుఖం యొక్క పాత్రని అభినయిస్తాము. సారా మదార్ పఢాయి పర్ హై. ఆధారం అంతా చదువుపైనే ఉంది. జితనా పడింగే ఉత్నా ఊంచ్ పద్ పాయింగే. ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవి పొందుతారు. ఏ పఢాయి బహుత్ ఊంచి హై. ఈ చదువు చాలా ఉన్నతమైంది. एम ऑब्जेक्ट ही है नर से नारायण मनुष्य से देवता बनने की. దీని ముఖ్య లక్ష్యమే నరు నుంచి నారాయణుడిగా మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యేది. जब आदि सनातन देवी देवता धर्म है तब कोई हिंसा होती नहीं. ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అప్పుడు ఏ హింస ఉండేది కాదు, ఏ గొడవలు ఉండేవి కాదు. अभी तुम समझते हो कि जबकि अनेक धर्म है तो భాషాయి అనేక హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అనేక ధర్మాలు అనేక భాషలు అందరిది ఒకే భాష ఉండదు. అబ్ అద్వైత ధర్మ తుమ్హారా స్థాపన హో రహా హై. ఇప్పుడు మీ యొక్క అద్వైత దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతుంది. అద్వైత వా దేవతా అక్షర్ ఏక్ హో జాతా హై. అద్వైతం అన్న దేవత అన్న ఒకటే అక్షరము. అభి తుమ్ దేవతా ధర్మకే బన్ రహే హో. ఇప్పుడు మీరు దేవతా ధర్మానికి చెందిన వారిగా అయ్యారు. गीत भी है ना बाबा हम आपसे 21 जन्मों के लिए सारे विश्व की बादशाही लेते हैं. పాట కూడా ఉంది కదా బాబా మేము మీ నుండి 21 జన్మలకు మొత్తం విశ్వ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. అక్కడ ఇటువంటి విషయం ఏమీ ఉండదు. ఇది మా ప్లేసు ఇక్కడికి మీరు రావద్దు అని. यहाँ तो एक दूसरे को डराते रहते हैं. ఇక్కడ ఒకరినొకరు భయపెట్టేస్తూ ఉంటారు. बैठे बैठे लड़ने झगड़ने का भूत आ बैठा है. కూర్చుని దెబ్బలాడుకునే భూతం వచ్చి కూర్చుంటుంది. ఇద్దరు దెబ్బలాడుకుంటారు. పిల్లలైనా మీకు తెలుసు కదా
మనం శ్రీమతంపై మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. ఇప్పుడు మనం విశ్వానికే యజమానిగా అవుతున్నాము. హమ్ హోంగే భారత్ మే హీ. మనం భారతదేశంలోనే ఉంటాము. దిల్లీకి ఆస్పాస్ హీ నదియా పర్ హోంగే. ఢిల్లీకి దగ్గర దగ్గర నదుల దగ్గర ఉంటాము. వహా సదేవ్ బహారీ మౌసం హోతీ హై. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. సబ్ సుఖీ రహతే హై. అందరూ సుఖంగా ఉంటారు. ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. తుమ్ సమజ్ సక్తే హో హమ్ కైసే దైవీ రాజ్య స్థాపన కర్ రహే హై ఫిర్ సే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మనం ఏ విధంగా తిరిగి దైవీ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాము. తో బచ్చోं को बाप की याद में बड़ा खुशी में रहना चाहिए. మరి పిల్లలు బాబా స్మృతిలో చాలా సంతోషంగా ఉండాలి. నిరంతరం స్మృతి చేయండి. బాబా ఏ కష్టాన్ని ఇవ్వరు, ఇందులోనే శ్రమ ఉంది. ఘడీ ఘడీ బాప్కి యాద్ భూల్ జాతీ హై. ఘడీ ఘడీకి బాబా యొక్క స్మృతి మర్చిపోతున్నారు. దేహాభిమానమే ఆనేసే ఉల్టా కామ్ కర్ లేతే హై. దేహాభిమానంలోకి రావటం వల్లే వ్యర్థమైన పనులు జరుగుతాయి. అన్నిటికన్నా మొదటి వికారం దేహాభిమానం. ఇది మీది చాలా పెద్ద శత్రువు. దేహి అభిమానిగా ఉండలేని కారణంగానే కామం వికారాలన్నీ కూడా కాటేస్తాయి. పిల్లలకి తెలుసు కదా, లక్ష్యం చాలా ఉన్నతమైంది, పవిత్రంగా ఉండాలి. మీరు సత్యాది సత్యమైన బ్రాహ్మణులు. కోట్లాది మందిని భూభూ చేస్తూ ఉండండి. కచువే కా మిసాల్ బి యహా తుమ్సే లగ్తా హై. బాబా చెప్తున్నారు, తాబేలు యొక్క ఉదాహరణ కూడా మీదే. తాబేలు ఎలాగైతే ఇముడ్చుకుంటుందో అలాగే ఇముడ్చుకోవాలి. బాబా తెలియచేస్తారు, భలే మీరు పనిపాట్లు చేసుకోండి, ఆఫీస్లో కూర్చోండి. చూడండి, కస్టమర్స్ ఎవరు లేకపోతే స్మృతిలో కూర్చోండి. కూడా చిత్రాలు ఉండాలి. ఫిర్ తుమ్కో ఆదత్ పడ్ జాయేగి. అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. హమ్ బాబాకి యాద్ మే బైఠ్ జాతే హై. మేము బాబా స్మృతిలో కూర్చుంటున్నాము. భక్తి మార్గమే చిత్రకో యాద్ కడితే హై. భక్తి మార్గంలో చిత్రాన్ని తలుచుకుంటారు. యహా ఏహే హై ఫిర్ విచిత్రకి యాద్. ఇక్కడ ఇది విచిత్రుడి యొక్క స్మృతి అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయండి. నయి బాత్ హోనే కారణ్ మెహనత్ లగ్తీ హై. కొత్త విషయం ఉన్న కారణంగా శ్రమ అనిపిస్తుంది అంటున్నారు బాబా. ఇందులో ప్రాక్టీస్ చేయాలి. జ్ఞానమైతే లభించింది కదా, ఇది కూడా తెలియచేయాలి. విష్ణువు నుంచి బ్రహ్మ ఎలా వస్తారో, విష్ణు అంటే లక్ష్మీ నారాయణులు 84 జన్మల తర్వాత వారే బ్రహ్మ సరస్వతిగా అవుతారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ కూడా లేవని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో ఒకరినొకరు కాపీ చేసుకుంటారు కదా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు తెలుసు కదా, జో హమ్ బాబా సే రోజు షణ్ముఖ్ బైఠ్ సున్తే హై. ఇక్కడ మనం రోజు బాబా ఎదురుగా షణ్ముఖంగా కూర్చుని ఈ విషయాలన్నీ కూడా వింటున్నాము అని చెప్తున్నారు. బాహర్ మే భీ బచ్చే సమజ్తే హోంగే. మధుబన్ మే శివ్ బాబా బ్రహ్మ ద్వారా మురళీ చలాతే హై. బయటున్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. మధుబన్లో శివ్ బాబా బ్రహ్మ ద్వారా మురళి నడిపిస్తున్నారు. ఆత్మ హీ బాప్కో యాద్ కర్తీ హై. ఆత్మే తండ్రిని స్మృతి చేస్తుంది. యాద్ సే వికర్మ వినాశ్ హోంగే. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. क्योंकि जब से विकारी बने हैं, पाप करते ही आए हैं, तो जन्म जन्मांतर का सिर पर भोजा है. ఎందుకంటే స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే వికారీలుగా అయ్యారో, పాపం చేస్తూ వచ్చారు, జన్మ జన్మాంతరాలు పాపాలు తలపైనున్నాయి. తమో ప్రధానం అవుతూ వచ్చారు. తమో ప్రధానంగా అవటంలోనే అర్ధకల్పం పట్టేసింది. సతో రజో తమోగా అవుతూ ఆత్మ మురికిగా అయిపోయింది కదా. బాబా చెప్తున్నారు, ఆ మకిలంతా తొలగించాలి. లేకపోతే బాబా స్మృతి లేకపోతే ఆత్మ పైకి ఎగరలేదు. మాయా రావణ్ సబ్కే పంఖ్ కాట్ దేతీ హై. మాయా రావణుడు అందరి రెక్కలు కూడా కట్ చేస్తాడు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మోక్ష ఆదితో కిస్కో భీ మిల్తా హీ నహీ. మోక్షం అది కూడా ఎవరికీ లభించదు. పిలుస్తారు కదా, పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని బాబా శిక్షణ ఇస్తున్నారు. మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా ఎలా అవుతారో. బచ్చోంకు లిఖతే భీ రహతే హై. పిల్లలకి రాస్తారు కూడా. బచ్చే తుమ్ బాప్కో బోల్నే సే తమో ప్రధాన్ బనే హో. పిల్లలు మీరు తండ్రిని మర్చిపోవటం ద్వారానే తమో ప్రధానంగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, మీ ఆత్మలో 84 జన్మల జ్ఞానం ఉంది. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఆత్మ మే కిतना భారీ పార్ట్ బడా హువా హై.
ఆత్మలో ఎంత భారీ పాత్ర నిండి ఉంది, ఇది అద్భుతం కదా. ఇతని छोटी ఆత్మ మే కిత్నా పార్ట్ బరా హువా హై. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది. ఆత్మ అంటుంది మేము 84 జన్మలు తీసుకుంటాము అని. ఏ బి అభి తుమ్కో సమజ్ మిలీ హై. ఇది కూడా ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మనుషులకైతే ఏమీ తెలియదు, బాబా ఇప్పుడు తెలియచేస్తున్నారు. మీ ఆత్మలైన మీరే 84 జన్మలు అనుభవిస్తారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. పునర్జన్మం లేతే లేతే సీడీ నీచే ఉతరతే ఆయే హో. పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు తిరిగి సతో ప్రధానంగా ఈ రాజ్యం చేయాలి. కాబట్టి ఎంత సంతోషం ఉండాలి. బాబా హమ్కో బేహద్ కా వర్షా కల్ప కల్ప దేతే హీ హై. బాబా మాకు బేహద్ వారసత్వం కల్పకల్పం ఇస్తూనే ఉంటారు. తుమ్ బచ్చోంకో పెహచాన్ మిలీ హై. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. తుమ్ జాన్తే హో హమ్ మాలాకే దానే బంతే హై. మీకు తెలుసు కదా, మేము మాలలో మణులుగా అవుతున్నాము. తిరిగి నంబర్ వారుగా రాజ్యం చేస్తాము. అక్కడ రాజధానిలో ఏవైతే ఆచార వ్యవహారాలు ఉంటాయో అవే తిరిగి రిపీట్ అవుతాయి. కాబట్టి వాటిని తిరిగి రిపీట్ చేయవలసి, దాని గురించి వ్యర్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో ఎలా అవుతుందో అని రాజ్యం ఎలా చేస్తే అలాగే చేస్తారు. ఇది కూడా సాక్షిగా చూడాలి, చింతన చేయవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखी लथे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ ఫస్ట్ పాయింట్, శుభకార్యానికి ఆలస్యం చేయొద్దు అంటున్నారు బాబా. పవిత్రంగా ఈ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకుని మీ కాళ్లపైన మీరు నిలబడేలాగా అవ్వాలి. ఒక్క బాబా పైన పూర్తి ప్రేమ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, పనిపాట్లు చేసుకుంటూ ఒక విచిత్రుడైన తండ్రినే స్మృతి చేయాలి. ఎటువంటి వ్యర్థ ఆలోచనలు రాకూడదు. సతో ప్రధానంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. వరదానము, శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై మాయా సాంగత్య దోషం నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప భవ. పిల్లల యొక్క ఒక కంప్లైంట్ ఉంటుంది, సంబంధీలు వినట్లేదు, సాంగత్యం బాగలేదు, దీని కారణంగా శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము అని. కానీ శ్రేష్ఠ మతం ఆధారంపై జ్ఞాన స్వరూపంగా శక్తి స్వరూపం యొక్క వరదాన్నిలయ్యి మీ స్థితిని అచంచలంగా తయారు చేసుకోండి. సాక్షిగా ఈ ప్రతి ఒక్కరి పాత్ర చూడండి. తమ సతోగుణి పాత్రలో స్థితులవ్వండి. సదా బాబా యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుణి ఆత్మ యొక్క సాంగత్యం యొక్క రంగు యొక్క ప్రభావం పడదని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, కర్మయోగిలు వారు ఎవరైతే కర్మ యొక్క కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చుని కర్మ చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉంటారో వారే కర్మయోగిలు. ఈరోజు స్వమానం, నేను శక్తి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.